ఈ ప్రాంతంలోని ఆదివాసీ విద్యార్థులకు ఉన్నత చదువు అవకాశం కల్పించే బిఎడ్ కాలేజీలు రాష్ట్రంలో రెండు ఉన్నాయి. ఒకటి భద్రాచలం, 2 గుంటూరు. ఈ బిఎడ్ కాలేజీలకు గత 16-20 ఏళ్ల నుంచి రెగ్యులర్ లెక్చరర్స్ లేక ప్రిన్సిపాల్ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం అనేది నిర్లక్ష్యం చూపుతున్నది. వీటిని మూసేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇది ఆదివాసీ విద్యార్థులకు తీరని అన్యాయం అనే దాని గురించి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం భావిస్తున్నది. తక్షణమే కాలేజీలలో, బిఎడ్ కళాశాలల్లో రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఆదివాసీ విద్యార్థుల పట్ల, విద్య పట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం అనేది ప్రదర్శిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల ఖాతాల్లోకి జమ కాలేదు, యాజమాన్యాలు వేధిస్తున్నాయి. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.